ఈశ్వర ఆలయం. ఆలయానికి శివుని ప్రసిద్ధి. ఇది శివాలయాలు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచినాయి తమిళనాడు సైడు. తమిళనాడు సైడ్ శివాలయాలు చాలా అసలు ఎలా ఉంటాయి, ఎన్నో పురాతన శతాబ్దాల కాలం నాటివి. ఆ కట్టడాలు ఎలాంటి మేకు ఏమీ లేకుండా, సిమెంటు లేకుండా సింగిల్ లాక్డ్ స్టోన్స్ పెట్టి తీస్తారు. సూర్యరశ్మి భగవాన్ మీద పడేటట్టు ఇలా ఉంటుంది. పురాతన కాలం నాటి శిలల సంపద ఇదంతా చూస్తున్నారు కదా, శిలల సంపద. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళ సృష్టికేయ తెచ్చినారు. ఒక్కొక్క గుడి నడవాలంటే ఎంతెంత దూరం ఉంటుందంటే చెప్పక్కల. మ్యాక్సిమం మనం గుడి లోనికి వెళ్ళడానికి 2000 స్టెప్స్ అయితే పడుతుంది. అంటే నేను చూసుకుంటున్నాను కాబట్టి తెలుస్తుంది. రావటానికి మొత్తం 4000 స్టెప్స్, అంటే అంత లాంగ్ పడుతుందన్నమాట. ఎంత దూరమో చూడండి. ఇక్కడి నుంచి మూల శివాలయానికి ఇక్కడ గుడి 4 గంటలకు ఓపెనింగ్. అందరూ చూసారు ఎలా వెళ్తున్నారు. మా బస్సు ఇప్పుడే వచ్చింది. మేము 3:30కి వచ్చాము ఇక్కడికి. ఫుడ్ అంతా తిని 3:30కి వచ్చాము. ఇంకొక వైడేశ్వరం ఆలయం ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. హలో హలో హాయ్ అంకుల్. ఒక్కొక్క ఆలయాల్లో అయితే బంగారం ఉంటుంది. ఫోటోలు వీడియోలు కూడా అసలు ఎలా తినవరు ఆలయాలు. అది స్వామివారు, గర్భగుడిలోని స్వామివారు.